గైస్ ఎలా ఉన్నారు? చాక్లెట్ దీన్ని టేస్ట్ చేయని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బై ది వే మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ చాక్లెట్ అయితే ఆశా చాక్లెట్ అండ్ మహాలాక్టో. స్కూల్లో బర్త్డే అంటే మహాలాక్టో చాక్లెట్ పంచేవాళ్ళం అనమాట. కొంచెం రిచ్ కిడ్స్ అయితే కాఫీ బయట ఎక్లెస్ లాంటి చాక్లెట్లు పంచేవాళ్ళు. ఆ రోజులు వేరులేండి. పుట్టినరోజు అయినా వ్యాలంటైన్స్ డే అయినా చాక్లెట్ మస్ట్ అండ్ షుడ్. అంతేగా. బట్ అలాంటి చాక్లెట్ కి భాషా మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు ఒక డార్క్ సైడ్ ఉంది. రోజు మనం సరదాగా తినే చాక్లెట్స్ వెనకాల ఇంత దారుణం జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది. ఒక్క చాక్లెట్ బైట్ మన దగ్గరికి రావడానికి కొన్ని లక్షల మంది పిల్లలు గొడ్డుల్లా రాత్రి పగలు పనిచేస్తున్నారా? చిత్రహింసలు పడుతున్నారా? చాక్లెట్ అసలు ఎలా ఎక్కడ తయారవుతున్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి ఉంటుంది. అది అస్సలు మిస్ అవ్వద్దు. లెట్స్ గో. చాక్లెట్ హిస్టరీ. చాక్లెట్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి కోకో బీన్స్. చాక్లెట్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనం బాగా వెనక్కి వెళ్ళాలి. సుమారు 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి 1500 BC దగ్గర ఆగాలి. అది మీసో అమెరికన్ సివిలైజేషన్ జరుగుతున్న టైం. ఆ సివిలైజేషన్లో ది ఓల్మెక్స్, ది మాయా, ది యాజ్టెక్స్ అనే కోవకి చెందిన వారు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ కోకో బీన్స్ని పండించేవారు. కోకో బీన్స్ని వేయించి పొడిలా చేసి నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో కొన్ని స్పీసెస్ హనీ లాంటివి కలుపుకొని ఒక డ్రింక్ లా చేసుకుని తాగేవారు. దానినే వాళ్ళ భాషలో షోకలేట్ అని పిలిచేవారు. కోకో బీన్స్ సహజంగా చాలా చేదుగా ఉంటాయి. అందులో చాలా స్వీట్ కలిపితే కానీ స్వీట్ టేస్ట్ రాదు. ఈ కోకో బీన్స్ అనేవి చాలా విలువైనవి. వీటిని వారు పండగలకి, పెళ్లిళ్ళకి, దేవుళ్ళకి కానుకలు ఇవ్వడానికి కొన్ని రకాల మందుల్లో కూడా వాడేవారు. ఒరిజినల్ కోకో బీన్స్ లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాదు కోకో బీన్స్ ని కరెన్సీగా కూడా వాడేవారు. అంటే డబ్బులకి, గోల్డ్ కి బదులుగా కోకో బీన్స్ ని వాడేవారు. అంత వాల్యూ ఉండేది కోకో బీన్స్ కి ఆ సివిలైజేషన్ అప్పుడు. యాజ్టెక్స్ వాళ్ళు దీన్ని దేవుడిచ్చే బహుమతిలా భావించేవారు. స్పానిష్ వాళ్ళు మెక్సికోకి వచ్చినప్పుడు ఈ చాక్లెట్ డ్రింక్ ని తాగి దీని గొప్పతనం తెలుసుకొని యూరప్ కి 16th సెంచరీలో కోకో బీన్స్ ని తీసుకుని వెళ్లారు. అలా యూరప్ కంట్రీస్ లో బాగా ఫేమస్ అయ్యి చాలా ట్రేడింగ్ జరిగేవి. ఈ చాక్లెట్ డ్రింక్ ని చాలా లగ్జరియస్ డ్రింక్ గా వాడేవారు. పొలిటికల్ మీటింగ్స్ జరిగేటప్పుడు, కింగ్స్ పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఈ చాక్లెట్ ని వాడేవారు. కింగ్ లూయిస్ 14 కి వాళ్ళ వైఫ్ కి ఈ చాక్లెట్ ఫ్లేవర్ బాగా నచ్చింది. దాంతో ఇంకా ఫేమస్ అయింది. చాక్లెట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అది ఒక వ్యసనంలా మారుతుంది. యాక్చువల్ గా అప్పట్లో చాక్లెట్ ని మద్యం తాగే వాళ్ళకి ఆ తాగుడు మాన్పించడానికి ఇచ్చేవారంట. మందు తాగాలనిపించినప్పుడు చాక్లెట్ తో చేసిన డ్రింక్ ని తాగేవారు. మందుతో పోల్చుకుంటే చాక్లెట్ టేస్ట్ బాగుండటంతో చాలా మంది మందు తాగటం తగ్గించేవారట. అలా 17th సెంచరీ వచ్చేసరికి చాక్లెట్లు చాలా మార్పులు, ఇన్నోవేషన్స్ వచ్చాయి. 1728లో మొదటి చాక్లెట్ ఫ్యాక్టరీని ఒక ఫ్రెంచ్ మ్యాన్ అయిన నికోలాస్ శాండర్స్ యూరప్ లో పెట్టారు. తర్వాత 1828లో డచ్ కి సంబంధించిన శాస్త్రవేత్త కోకో బీన్స్ ని ప్రెస్ చేసి వాటి నుంచి కోకో బటర్, మెత్తని కోకో పౌడర్ ని తీసేవాడు. దీనినే డచ్ కోకో అంటారు. ఇప్పటికీ కూడా ఈ డచ్ ప్రాసెస్ చాలా ఫేమస్. 1847లో ఫ్రై అండ్ సన్స్ అనే ఇంగ్లీష్ కంపెనీ ఫస్ట్ టైం కోకో బటర్ ని, కోకో పౌడర్ ని, షుగర్ ని కలిపి బార్ ని తయారు చేశారు. ఇదే మనం ఇప్పుడు తింటున్న చాక్లెట్స్ కి స్టార్టింగ్ పాయింట్. తర్వాత 1875లో కోకో పౌడర్ కి మిల్క్ పౌడర్ ని కలిపి మిల్క్ చాక్లెట్స్ ని కనిపెట్టారు. అలా చాక్లెట్స్ లో ఇంకా ఫ్లేవర్స్ కలిపి దాన్ని స్మూత్ గా రావడానికి మెషిన్స్ కనిపెట్టారు. 20th సెంచరీ వచ్చేసరికి చాక్లెట్స్ అందరూ తినడం ఎక్కువైంది. డిమాండ్ అండ్ సప్లై పెరిగింది. దాంతో అందరికీ అందుబాటు ధరలో చాక్లెట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పటికీ కూడా చాక్లెట్ చాలా స్పెషల్ స్వీట్. కొన్ని కంట్రీస్ లో ఇది మెయిన్ కుజిన్ గా కూడా ఉంటుంది. దీనికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని మిలిటరీ, ఆస్ట్రోనాట్స్ వాళ్ళ రేషన్స్ లో ఇంక్లూడ్ చేసేవాళ్ళు. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సంవత్సరానికి 7.7 మిలియన్ టన్స్ల చాక్లెట్స్ ని వరల్డ్ వైడ్ గా తింటున్నారంట. అందులో మన కాంట్రిబ్యూషన్ కూడా చాలా గట్టిగా ఉంది. చాక్లెట్స్ లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. రీసెర్చెస్ లో తెలిసిన విషయం ఏంటంటే చాక్లెట్ తినడం వల్ల హెల్త్, మెంటల్ మూడ్, మన బిహేవియర్ లో ఇంపాక్ట్ కనిపిస్తుందంట. ఇన్స్టాంట్ గా ఎనర్జెటిక్ గా అనిపిస్తుందంట. అందుకే చాక్లెట్ ఎంత ఫేమస్ అయింది. చాక్లెట్ ఫార్మింగ్ పై ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. చాక్లెట్ తయారీ విధానం. కోకో బీన్స్ అనేది ఎక్కువగా ఏషియా అండ్ వెస్ట్ ఆఫ్రికాలో బాగా పండిస్తారు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఐవరీ కోస్ట్ అండ్ గానా కంట్రీస్ లో 80% వరల్డ్ కి కావాల్సిన చాక్లెట్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. వీటి తర్వాత ఇండోనేషియా, నైజీరియా, ఈక్వెడార్ లో కోకో బీన్స్ ని ఎక్కువగా పండిస్తారు. కోకో బీన్స్ హార్వెస్టింగ్ అనేది ఫస్ట్ కోకో కాయల
నుంచి వస్తుంది. వీటిని పాడ్స్ అంటారు. ఈ పాడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాక చెట్ల నుంచి తెంపుతారు. మెషిన్స్ ని ఉపయోగించి ఆ పాడ్స్ ని ఓపెన్ చేస్తే అందులో వైట్ పల్ప్ లో కోకో బీన్స్ ఉంటాయి. పాడ్స్ ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇది ఖచ్చితంగా మనుషుల పర్యవేక్షణలోనే చేయాలి. మెషిన్స్ తో చేస్తే కోకో బీన్స్ పాడైపోయే ఛాన్స్ ఉంది. అలా పాడ్స్ నుంచి సపరేట్ చేసిన కోకో బీన్స్ ని సహజమైన పద్ధతిలో ఫెర్మెంటేషన్ చేస్తారు. అంటే వీటిని ఒక వుడెన్ బాక్స్ లో పెట్టి కొన్ని రోజులు ఉంచుతారు. దానివల్ల అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోయి బీన్స్ నుంచి మంచి స్మెల్ వస్తుంది. వీటిని మధ్య మధ్యలో తీసి మళ్ళీ కలిపి పెడతారు. దాని తర్వాత బీన్స్ ని ఎండ పెడతారు. తర్వాత కోకో బీన్స్ ని వేరు చేస్తారు. ఈ ప్రాసెస్ వరకు అంతా సేమే ఉంటుంది. రోస్టింగ్ దగ్గర నుంచి చాక్లెట్స్ కి విడిగా, కోకో పౌడర్ కి విడిగా, కోకో బటర్ కి విడిగా ఇలా వేరు వేరు ప్రాసెస్ లో ఉంటాయి. అలా కోకో బీన్స్ నుంచి చాక్లెట్ తయారవుతుంది. మనం తినే చాక్లెట్స్ తయారు చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మిషన్స్ తో ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. ఎన్నో కెమికల్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లాంటివి కలిపి చాక్లెట్ స్మూత్ గా ఉండేలా చూసుకుంటారు. చేసే ప్రాసెస్ ని బట్టి, కలిపే ఇంగ్రీడియంట్స్ ని బట్టి, కోకో బీన్స్ క్వాలిటీని బట్టి చాక్లెట్ ప్రైస్ అనేవి మారుతూ ఉంటాయి. చైల్డ్ లేబర్ అండ్ స్లేవరీ. 18 సంవత్సరాల కంటే కింద ఉండే పిల్లల చేత పని చేయిస్తే అది చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. చట్ట ప్రకారం ఇది నేరం. ఇండియాలోనే కాదు, చాలా కంట్రీస్ లో చైల్డ్ లేబర్ అనేది నేరంగా భావిస్తారు. ఐవరీ కోస్ట్, గానా ఈ రెండు కంట్రీస్ లో కోకో బీన్స్ ని పండిస్తారు. అక్కడ చైల్డ్ లేబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కోకో బీన్స్ చెట్లు ఎక్కించడానికి, వాటిని కట్ చేయించడానికి, బీన్స్ ని బయటికి తీయించడానికి పిల్లల్ని వాడతారు. ఇది అక్కడ చాలా కామన్ గా జరిగే విషయం. ఈ చైల్డ్ లేబర్ ఇష్యూ గురించి చాలా మంది ప్రొటెస్టులు కూడా చేశారు. ఎన్నో డాక్యుమెంట్స్ తీశారు, ఎన్నో గొడవలు జరిగాయి, ఇంకా చేస్తున్నారు. అయినా కూడా ఆ కంట్రీస్ లో చైల్డ్ లేబర్ జరుగుతుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం కోకో ఇండస్ట్రీస్ లో పనిచేసే వారిలో 43% పిల్లలు 5 నుంచి 17 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. 2018లో ఐవరీ కోస్ట్, గానా కంట్రీస్ లో తులేన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 1.56 మిలియన్ చిన్న పిల్లలు కోకో ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంట. ఇంతమంది పిల్లలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారంటే దానికి ఆన్సర్ చైల్డ్ ట్రాఫికింగ్. చైల్డ్ ట్రాఫికింగ్ ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఇందులో చాలా మంది పిల్లలు గానా లేదా ఐవరీ కోస్ట్ కి చెందిన వారు కాదు. వాళ్ళని వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. పేరెంట్స్ కి మాయ మాటలు చెప్పి పిల్లల్ని చదివిస్తాం, మంచి లైఫ్ ఇస్తాం అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్తారు. లేదా చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పెంచలేక వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. లేదా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఇలా బలవంతంగా పిల్లల్ని కోకో ఫార్మ్స్ లో పని చేయడానికి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెడతారు. ఫిజికల్ గా, సెక్షువల్ గా వాళ్ళని చాలా బాధ పెడతారు. వాళ్ళకి బేసిక్ రైట్స్ ఉండవు. రైట్ ఫర్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్, హెల్త్ ఇలా పిల్లలకు అందాల్సిన మినిమం రైట్స్ కూడా వాళ్ళకి ఉండవు. కోకో బీన్స్ తోటల్లో చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. వరుసగా కొన్ని ఎకరాలు కేవలం చెట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి పిల్లలు తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ పనిచేసే పిల్లలకి డబ్బులు ఇవ్వరు, సరిగ్గా భోజనం పెట్టరు, సరైన ఫెసిలిటీస్ కూడా ఇవ్వరు. ఆ చిరిగిపోయిన బట్టలతోనే ఉంటారు. ముఖ్యంగా అసలు పిల్లలు ఉండే ప్రదేశాలు శుభ్రంగా ఉండవు. దానితో వాళ్ళకి చాలా జబ్బులు కూడా వస్తాయి. ఎలాంటి జబ్బులు వచ్చినా ఎవరో పట్టించుకోరు. మెడికల్ పరంగా ఎలాంటి హెల్ప్ ఉండదు. అంతేకాదు ఆ చిన్న పిల్లలు రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా కష్టపడి పని చేయాలి. చెట్లు ఎక్కాలి, ఆ షార్ప్ కత్తులతో కోకో కాయలు కట్ చేయాలి. వాటికి ఎన్నో కెమికల్స్ వాడతారు. అవన్నీ వాళ్లే కలపాలి. కోకో బీన్స్ కట్ చేశాక వాటిని మోసుకొని బయటికి రావాలి. ఇలా ఒకటేంటి ఎన్నో కష్టాలు పడాలి. కొంతమంది ఎలానో ఆ ఫ్యాక్టరీస్ నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని బాగా కొడతారంట. కోకో బీన్స్ మోస్తూ పడిపోతే లేచి మళ్ళీ ఆ బ్యాగ్స్ ని మోసే వరకు కొడుతూనే ఉంటారంట. ఇవన్నీ తెలిసి కొంతమంది వాలంటీర్స్ అండ్ రిపోర్టర్స్ వాళ్ళపైన న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఆ రిపోర్టర్స్ ని కూడా వీళ్ళు కిడ్నాప్ చేస్తారట. ఆ రెండు కంట్రీస్ లో పిల్లల్ని ఒక గోడౌన్ లో పెట్టి వాళ్ళని రోజుకింతని 12 అవర్స్ ఒక్కో కంపెనీకి పంపి వర్క్ చేయించుకున్నాక మళ్ళీ వేరే కంపెనీకి పంపేవారు. ఇలా పిల్లల్ని పెట్టుకుని బిజినెస్ చేసేవారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి, చైల్డ్ లేబర్ గురించి చాలా ప్రొటెస్టులు జరిగాయి. 2001లో చాక్లెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కలిసి హార్కిన్ ఏంజెల్ ప్రోటోకాల్ పై సైన్ చేశారు. దీని ప్రకారం 2008 వచ్చేసరికి చైల్డ్ లేబర్ ని మొత్తం తీసేసి పెద్దవాళ్ళని పనిలో పెట్టుకోవాలి అని రూల్ పెట్టారు. కానీ దాన్ని ఎక్కువ మంది ఫాలో అవ్వట్లేదు. ఈ ప్రోటోకాల్లో డెడ్ లైన్ ని చాలా సార్లు మార్చారు. అయినా కూడా ఇప్పటికీ అక్కడ చిన్న పిల్లలతోనే పనులు చేయిస్తున్నారు. ఆ ప్రోటోకాల్ ని చాలా తక్కువ మంది మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే పాటిస్తున్నారు. అలా పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా కోకో బీన్స్ ని తయారు చేసే వాళ్ళనే ఎథికల్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. 2018 ఫెయిర్ ట్రేడ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కోకో బీన్స్ ఫార్మింగ్
ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ కి రోజుకి $0.78 మాత్రమే వస్తుంది. ఇది ప్రెసెంట్ మనం ఉంటున్న లివింగ్ స్టాండర్డ్స్ కి చాలా తక్కువ. అదే 2018కి యావరేజ్ గా యుఎస్ లో పనిచేసే వాళ్ళ ఇన్కమ్ రోజుకి $2.51 పైనే ఉంటుంది. దీని ప్రకారం ఆ రెండు కంట్రీస్ లో డెవలప్మెంట్ ఎంత తక్కువ ఉందో, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. వాళ్ళకి బయట టెక్నాలజీస్ పై ఎలాంటి అవగాహన లేదు. అందుకే వాళ్ళ పిల్లల్ని కూడా కోకో బీన్స్ ఫార్మింగ్ లోకి లాగుతున్నారు. కోకో బీన్స్ ఫార్మింగ్ లో కూడా చాలా కల్తీలు జరుగుతున్నాయి. ఎన్నో సర్టిఫికేట్స్ ఉన్నా కూడా చాలా టెస్టులు చేస్తే కానీ ఏది మంచి కోకో బీన్స్, ఏది మంచి గ్రేడో చెప్పడం చాలా కష్టం. ఆ బీన్స్ సర్టిఫికేషన్ లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. కోకో ఇండస్ట్రీలో చైల్డ్ లేబర్ ఒక ఇష్యూ అయితే డిఫారెస్టేషన్ ఇంకో పెద్ద ఇష్యూ. కోకో బీన్స్ ని పండించడానికి అడవిలో ఉన్న చెట్లని కొట్టేసి, అడవి జంతువుల్ని చంపేసి అక్కడ కోకో బీన్స్ చెట్లని పెంచుతున్నారు. మైటీ ఎర్త్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 3,60,000 హెక్టార్స్ ల్యాండ్ ని ఐవరీ కోస్ట్ లో డిఫారెస్ట్ చేశారట. గానాలో అయితే 26,000 హెక్టార్స్ ల్యాండ్ ని డిఫారెస్ట్ చేశారు. దీనివల్ల 1960 నుంచి ఈ రెండు దేశాల్లో సుమారు 60 నుంచి 80% ఫారెస్ట్ ఏరియా అంతా పోయింది. ఈ డిఫారెస్టేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చాలా ప్రొటెస్ట్లు, ఇనిషియేటివ్స్ జరిగాయి. అందులో ఒకటి కోకో అండ్ ఫారెస్ట్ ఇనిషియేటివ్. ఇది జీరో డిఫారెస్టేషన్ పాలసీని తీసుకుని వచ్చి ఎన్నో మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ బ్రాండ్స్ తో ఒప్పందం చేసుకొని 2025 కల్లా డిఫారెస్టేషన్ ని కంప్లీట్ గా ఆపడానికి ట్రై చేస్తుంది. దీంతో పాటు ఫెయిర్ ట్రేడ్, రెయిన్ ఫారెస్ట్ అలయన్స్, ఆర్గానిక్ లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎప్పటికప్పుడు డిఫారెస్టేషన్ జరగకుండా ఎథికల్ గా కోకోని పండించడానికి చూస్తున్నాయి. ఒక పక్క చైల్డ్ లేబర్, ఇంకో పక్క డిఫారెస్టేషన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరు నోరు మెదపరేంటి అని అనుకుంటున్నారా? దానికి కారణం రెండు కంట్రీస్ లో భయంకరమైన పేదరికం ఉంటుంది. ఎవరికి సరైన విద్య లేదు. అందరూ ఎక్కువగా కోకో బీన్స్ ని మాత్రమే పండిస్తారు. కాబట్టి ఇంకా వేరే ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టరు. అక్కడ గవర్నమెంట్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. చైల్డ్ లేబర్ తప్పని వాళ్ళకి రూల్స్ ఉన్నా కూడా దానిని ఆపడానికి వాళ్ళకి సరిపడే అంత రిసోర్సెస్ కానీ కెపాసిటీ కానీ అక్కడ గవర్నమెంట్ కి లేదు. ఒకవేళ ఆపడానికి ట్రై చేసినా స్టెబిలిటీ ఉండదు. కరప్షన్ బాగా జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ వస్తుంది. ఇలా ఎన్నో కారణాల వల్ల అక్కడ గవర్నమెంట్ అంతా ఏం చేయలేకపోతుంది. ప్రపంచానికి కావాల్సిన 80% కోకో బీన్స్ ఈ రెండు కంట్రీస్ నుంచే వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కి ఎక్కువ ఇన్కమ్ కోకో బీన్స్ ప్రొడక్షన్ నుండి వస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీని వల్ల కూడా గవర్నమెంట్ ఎక్కువ యాక్షన్స్ తీసుకోవడం లేదు. చాక్లెట్స్ తినడం వల్ల వచ్చే రిస్క్ అండ్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ తినడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే రిస్కులు కూడా ఉన్నాయి. చాక్లెట్ లో చాలా టైప్స్ అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఏది మంచిదో చూసుకొని తినాలి. అఫ్ కోర్స్ మనం టేస్ట్ ఏది బాగుంటే అదే తింటాం అనుకోండి. అలా టేస్ట్ మంచిగా రావడానికి అందులో చాలా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ని కలుపుతారు. కోకో పౌడర్ తక్కువ, స్వీట్నర్స్ ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల బెనిఫిట్స్ కన్నా రిస్క్లు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. చాక్లెట్ లో ఎక్కువ కోకో కంటెంట్ ఉన్న చాక్లెట్స్ తినడం వల్ల, అంటే డార్క్ చాక్లెట్ అనొచ్చు, ఈ చాక్లెట్స్ తినడానికి చేదుగా అనిపిస్తాయి. డార్క్ చాక్లెట్ కూడా ఎక్కువగా తినకూడదు. తక్కువగా తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు ఇన్స్టాంట్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మంచి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాదు చాక్లెట్ తినడం వల్ల త్వరగా ఏజ్ పెరగరంట. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా పనిచేస్తుంది. డాక్టర్స్ కూడా డార్క్ చాక్లెట్ రోజుకు ఒక బైట్ తినడం వల్ల హెల్త్ కి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. డార్క్ చాక్లెట్ లో సెరటోనిన్ అనే కెమికల్ ఉంటుంది. దీని వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అని డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. కోకో కంటెంట్ 70 to 95% ఉన్న డార్క్ చాక్లెట్ ఇది తినడానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ పైన చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇది తినడం వల్ల పొందొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్క్లు ఏంటో చూద్దాం. జనరల్ గా కోకో తినడానికి చాలా చేదుగా ఉంటుంది. దానికి మంచి టేస్ట్ తీసుకురావడం కోసం చాలా షుగర్ ని కలుపుతారు. అందులోనూ మిల్క్, వైట్ చాక్లెట్స్ లో కోకో కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల ఒబిసిటీ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి హెడ్ ఏక్స్, మైగ్రేన్స్, యాక్ని, ఎలర్జీస్ లాంటివి కూడా వస్తాయంట. ఇందులో క్యాఫెయిన్ ఉండటం వల్ల చాలా మంది చాక్లెట్స్ కి ఎడిక్ట్ అయిపోతారు. మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తారు, చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని. ఎస్, అది కరెక్టే. చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవడమే కాదు, ఎన్నో దంత సమస్యలు కూడా వస్తాయి. చాక్లెట్స్ లో షుగర్సే కాకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా కలుపుతారు. దానివల్ల లాంగ్ టర్మ్ లో చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మామూలు మిల్క్ చాక్లెట్స్ బదులు డార్క్ చాక్లెట్స్ తినడం కొంచెం బెటర్. ఒకప్పుడు కేవలం రాజులు మాత్రమే తినే చాక్లెట్ ఇప్పుడు ప్రతి చిన్న ఇంట్లో కూడా దొరుకుతుంది. మన ఇంట్లో చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కోసం చాలా మంది చిన్న పిల్లలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దీనికి సొల్యూషన్ అందరూ ఎథికల్ గా పండించిన కోకో బీన్స్ ని మాత్రమే వాడటం. కానీ అది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది మ్యానుఫ్యాక్చరర్స్ ఎథికల్ ఫార్మింగ్ చేయకుండా డిఫారెస్టేషన్, చైల్డ్ లేబర్ లాంటి ఇల్లీగల్ పనులు చేస్తూ కోకో బీన్స్ ని
తక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు స్ట్రిక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి కొనడం మానేస్తే తప్ప ఆ కంట్రీస్ డెవలప్ అవ్వవు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరొన్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.